హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ నిన్న లైవ్ అప్డేట్స్ చూసుకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే తనుజ మాధురి కూర్చొని ఉంటారు అక్కడ గార్డెన్ ఏరియాలో. అయితే అక్కడ మాధురి ఏమంటుందంటే తనుజ అసలు వైల్డ్ కార్డ్స్తో అసలు కంఫర్ట్గా లేరు. ఓల్డ్ కంటెస్టెంట్స్ అసలు మాతో మింగిల్ అవ్వట్లేరు, ఎవ్వరు వచ్చి మాట్లాడట్లేరు అనేసి అంటుంది. అంటే ఎవరు అంటే ఏంటి అంటే, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు భరణి గారు కంఫర్టబుల్గా ఉన్నారు మా దగ్గర, ఇంకా ఎవ్వరు వచ్చి మాతో మింగిల్ అవ్వట్లేరు, మాతో మాట్లాడడానికి కూడా దగ్గరికి రావట్లేరు అనేసి మాధురి అంటుంది. అయితే అప్పుడు అక్కడికి నిఖిల్ వస్తాడు. నిఖిల్ రాగానే మాధురి అడుగుతుంది, నిఖిల్ నీకు ఎవరైనా కనెక్ట్ అయ్యారా, హౌస్లో ఎవరైనా మాట్లాడుతున్నారా అనేసి అడగగానే, నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించింది తనుజ వచ్చి మాట్లాడింది, ప్లస్ భరణి కూడా వచ్చారు, ఇంకా వీళ్ళిద్దరే కొంచెం కంఫర్ట్ ఉంటున్నారు అనిపించింది అనేసి నిఖిల్ అంటాడు అక్కడ. అవును తనుజ, ఎవ్వరు మాట్లాడడానికి అంత కంఫర్ట్ లేరు, నువ్వు భరణి గారు తప్పితే అని అంటే అక్కడ తనుజ అంటుంది. అంటే ఎలా అంటే కనెక్ట్ అవ్వడం కానీ ఏదన్నా బాండింగ్ పరంగా కానీ అనేసి మాధురి అంటుంది అక్కడ. అంటే మీరే కదా బాండింగ్స్ పెట్టుకోవద్దు, బాండింగ్స్ కట్ చేయాలి అని చెప్పింది మీరే కదా, మళ్ళీ ఇప్పుడు బాండింగ్స్ అనేసి మాట్లాడుతున్నారేంటి అనేసి అక్కడ తనుజ పాయింట్ రేస్ చేస్తుంది. అయితే అక్కడ మాధురి ఏమంటుందంటే, నేను అలా అనట్లేదమ్మా, జస్ట్ మేము వైల్డ్ కార్డ్స్ వచ్చామా, మాతో కూర్చొని కంఫర్టబుల్గా కానీ కనెక్షన్ పరంగా కానీ ఎవ్వరూ లేరు, మా దగ్గర ఇంట్రెస్ట్ చూపించట్లేరు అంటున్నానమ్మా, నా పాయింట్ నీకు అర్థం అవ్వట్లేదు తనుజ అంటుంది అక్కడ మాధురి. అంటే మీరు ఇండివిజువల్గా అంటున్నారా అంటే, అవును ఇండివిజువల్గా ఎవ్వరూ రాలేదు, నువ్వు భరణి తప్పితే మా దగ్గరికి ఎవ్వరు వచ్చి అంత క్లోజ్గా మూవ్ అయిందైతే ఎవ్వరూ లేరు అనేసి మాధురి గారు అంటారు. మాధురి గారు వచ్చిన దగ్గర నుంచి ఏమైందంటే అక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి దివ్యతో గొడవ పెట్టుకుంది, కళ్యాణ్ దివ్య ఇద్దరితో గొడవ అయితే జరిగింది ఫస్ట్ డేనే. ఇక సెకండ్ డే వచ్చేసి చిన్న చిన్న గొడవలు అయితే పెడుతున్నారు. సో ఆమె దగ్గర కంఫర్టబుల్ లేక ఈ ఓల్డ్ హౌస్ మేట్స్ వెళ్ళి మాట్లాడలేదేమో అని నాకైతే అనిపించింది. ఎందుకు అంటే అక్కడ కొంచెం మొన్న కళ్యాణ్ ఏమన్నాడంటే, కూర్చోండి మేడం మాట్లాడదామంటే, కూర్చుంటే మాట్లాడరా, కూర్చోపోతే మాట్లాడరా అనేసి అన్నారు కదా. సో అక్కడ ఏమన్నా ఓల్డ్ హౌస్ మేట్స్కి ఏమన్నా ఇబ్బంది అయ్యి మాట్లాడట్లేరా అని నాకు అనిపించింది. ఇక మాధురి సైడ్ చూసుకుంటే ఆమెకి ఏంటంటే ఎవ్వరు వచ్చి మింగిల్ అవ్వట్లేరు, మాట్లాడట్లేరు అనేసి ఆమె చెప్తుంది. ఇంకా అక్కడ నిఖిల్ కూడా ఉంటాడు. నిఖిల్ అంటాడు, అవును నిజంగా ఎంత కంఫర్టబుల్ ఎవ్వరూ లేరు నా దగ్గర అయితే, నాతో కూడా అలాగే ఉన్నారు అందరూ అనేసి నిఖిల్ కూడా చెప్పుకొస్తాడు అక్కడ.